బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. విశాఖలోని దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇటు ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన ఘటన ఇటు విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ హత్యకి కారణం వివాహేతర సంబంధమే అన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. ఇటు కోళ్ల ఫారం దగ్గర కాపు కాసి భర్తపై ఒక్కసారిగా ఇద్దరు కలిసి అటాక్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి ఇటు తాటి చెట్టుకు తలను బాది టేకు తోటలో ఈడ్చుకెళ్లి మరి ఇటు టూ వీలర్ డెడ్ బాడీని టూ వీలర్ పై రోడ్డు పక్కన పడేశారు మేస్త్రి. అలాగే ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణం అంటూ కూడా పోలీసులు అయితే నిర్ధారించుకున్నారు. ఇటు చీడికాడ మండలం తరువోలు గ్రామానికి చెందిన చిన్న కొండమ్మలకు దాదాపు 15 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే 15 ఏళ్ల క్రితం వివాహం జరిగిన తర్వాత ఈ దంపతులు ఇద్దరికి కూడా ప్రజెంట్ 12 ఏళ్ల కుమారుడు ఉన్నట్లుగా కూడా తెలుస్తా ఉంది. సో 2024లో తెనాలిలోని కూలీ పనికి వెళ్లి వచ్చారు దంపతులు. సో అక్కడ మేస్త్రి గణేష్ తో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త వీళ్ళు రిలేషన్ కాస్త క్లోజ్ గా మారడంతో 9 నెలల క్రితం కూడా సొంత ఊరికి తన భర్త చిన్న ఇంటికి పిలిపించుకున్నారు. సో ఇంటికి వచ్చిన తరచూ మేస్త్రి గణేష్ తో భార్య కొండమ్మ ఫోన్ లో మాట్లాడుతూ ఉండేది. సో దీంతో భార్య భర్తల మధ్య ఇంట్లో తరచూ గొడవలు జరుగుతూ ఉన్న పరిస్థితి ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ చేసుకుంది. సో ఏదైతే ప్లాన్ ప్రకారమే ఈ విధంగా హత్యకు అయితే ప్రియుడితో కలిసి భార్య భర్తను హంతమోదించిందని చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే భర్తలని చంపేందుకు భార్యలు వెనుకాడడం లేదని చెప్పుకోవాలి. ఇటు ప్రియుడితో కలిసి ఎలాగైనా భర్తలని హంతమోదించాలి, భర్తను విడదీయాలి, భర్త నుంచి నేను వేరవ్వాలి అంటూ కూడా ఇటు భార్యలైతే తరచూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రెసెంట్ ఇప్పుడు మరొక ఘటనే ఇటు విశాఖ అనకాపల్లిలో చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను చంపింది భార్య. దాదాపు వీరిద్దరికి 15 ఏళ్ల క్రితమే పెళ్లి జరిగింది. సో 15 ఏళ్ల క్రితం పెళ్లి జరిగిన తర్వాత వీరిద్దరికి 12 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా మరొక ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూలీ పనికి నిమిత్తం అక్కడ పనికి వెళ్ళేవారు. సో ఆ పనిలో భాగంగానే ఒక మేస్త్రి ఆమెకి పరిచయం అయ్యారు. సో పరిచయం అయిన తర్వాత ఇటు గణేష్ అనే మేస్త్రితో కొండమ్మకు పరిచయం ఏర్పడింది. సో ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. సో ఇంటికి వీళ్ళ భర్త కొన్ని రోజుల తర్వాత ఇంటికి పిలిపించుకున్నాడు. సో ఇంటికి పిలిపించుకున్నా కూడా తరచూ మేస్త్రి గణేష్ తో కొండమ్మ మా ఫోన్ లో మాట్లాడుతూనే ఉండేది. సో ఈ ఘటనకు సంబంధించి ఇంట్లో అనేక సార్లు భార్యాభర్తల మధ్య కూడా గొడవలు చోటు చేసుకున్నాయి. ఇంట్లో కలహాలు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఎలాగైనా తన భర్తను అంతమోదించాలి అన్న ప్లాన్ ప్రకారమే తరచూ గొడవలు రావడంతో ఇటు అడ్డు తొలగించుకోవాలి అని కొండమ్మ ప్లాన్ చేసింది. సో ఆ ప్లాన్ ప్రకారమే కోళ్ల ఫారం దగ్గర కాపు కాసి మరి భర్తపై అతి కిరాతకంగా ఇద్దరు కలిసి దాడి చేశారు. సో ఈ దాడికి సంబంధించి వివాహితరమే కారణము అన్నట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. సో ప్రెసెంట్ దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ అందించేందుకు వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు మనకి అందుబాటులో ఉన్నారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు ప్రియుడితో కలిసి భర్తను ఒక మహిళ అంతమోదించింది. సో ఈ హత్యకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ హత్యలో ఎంతమంది ఉన్నారు, పోలీసులు అసలు ఎటువంటి సెక్షన్స్ కింద వాళ్ళని అరెస్ట్ చేశారు, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి రాజు? చెందిన చిన్న ఆమె భార్య కొండమ్మ గత కొంతకాలంగా అనకాపల్లి పరిసరాల్లోనే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఇద్దరు కలిసి తెనాలిలో వ్యవసాయ పనుల నిమిత్తం అక్కడికి వెళ్ళినటువంటిది అయితే ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత గణేష్ అనే వ్యక్తి కొండమ్మకు పరిచయం అవడం, ఇద్దరు ఒక అక్రమ సంబంధం అయితే నడుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. విషయం తెలుసుకున్నటువంటి భర్త చిన్న ఎన్నో సార్లు ఆమెని వారించే ప్రయత్నం అయితే చేశాడు. ఇద్దరి మధ్యన అనేక గొడవలు జరుగుతున్నాయి. అక్రమ సంబంధానికి సంబంధించిన విషయం తెలిసిన తర్వాత భార్యను తీసుకుని మళ్ళీ తన సొంత గ్రామానికి అయితే వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సొంత గ్రామానికి వచ్చిన తర్వాత కూడా కొండమ్మలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రతిరోజు గణేష్ తో ఫోన్ లో మాట్లాడుతూ ఉండడం, గణేష్ కూడా తెనాల నుంచి తరచూ అనకాపల్లి రావడం, ఇద్దరు అనకాపల్లిలో
కలుసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు భార్య భర్తల ఇద్దరి మధ్య అటు చిన్న కొండమ్మల మధ్య ఆ రోజు గొడవ జరుగుతుండడం, గణేష్ వ్యవహారంలో ఎటు తేల్చుకోలేనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే తమ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని భర్త చిన్నను హత్య చేయాలని కొండమ్మ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని అంటే ఆమెను అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి గణేష్ తో చెప్పి తనను ఎలా అయినా హత్య చేయాలి, మనకు అడ్డొస్తున్నాడని ఒక ప్లాన్ వేసినటువంటి నేపథ్యంలో గణేష్ అతని సమీప బంధువైన శివతో కలిసి 14వ తేదీన అనకాపల్లి అయితే చేరుకున్నటువంటిది అయితే ఉంది. అనకాపల్లి చేరుకున్న తర్వాత కొండమ్మ ద్వారా అసలు ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలుసుకున్నాడు. అయితే ముఖ్యంగా చూస్తే ఇతను అంటే గణేష్ చిన్న ఈ తాను నివాసం ఉంటున్నటువంటి చీటికాడ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్నటువంటి సమయంలో ఆ తంగుడుబెల్లి గ్రామం సమీపంలో ఈ చిన్నను గణేష్ శివ ఇద్దరు కూడా బైక్ మీద వెళ్తున్నటువంటి వ్యక్తిని కొట్టి ఆ బైక్ పై నుంచి పడవేశారు. వెంటనే అతన్ని పట్టుకుని పక్కనే ఉన్నటువంటి తాడి చెట్టుకి తలని గట్టిగా మోదడంతో స్పృహ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే అతని మెడ పైన తాడుతో గట్టిగా బిగించడంతో ఆ సంఘటనా స్థలంలోనే చిన్న మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నటువంటి శివ, కొండమ్మ, గణేష్లు ఆ మృతదేహాన్ని రోడ్డు పైకి తీసుకొచ్చి బైక్ పక్కనే పడేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మొత్తం ప్లానింగ్ అంతా కూడా పండగ సమయాల్లో చేస్తే పోలీసుల టెన్షన్ ఉండదు, పబ్లిక్ ఎవరు ఉండరు అని ముందుగానే ప్లాన్ చేసుకున్నటువంటి ఈ ముగ్గురు 14వ తేదీన భోగి తర్వాత ఈ ఘటనకు పాల్పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంటికి వచ్చి ఏమీ తెలియనట్లుగా అటు కొండమ్మ ఉంది, అదేవిధంగా గణేష్ శివలు వాళ్ళ ఊరు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్డు పక్కన పడినటువంటి చిన్న మృతదేహాన్ని బైక్ ని గుర్తించినటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ముందుగా ఇది రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. తర్వాత దీనికి సంబంధించి కూడా ఆ రోడ్డు ప్రమాదాన్ని లోతుగా పరిశీలించినటువంటి పోలీసులకు ఇది పూర్తి స్థాయిలో హత్యని గమనించి అటు ఆ కొండమ్మను గణేష్ ను విచారించినటువంటి నేపథ్యంలో అసలు విషయాలు బయటపడ్డాయి. దీంతో వాళ్ళని అదుపులోకి తీసుకుని ఆ పోలీసులు అయితే రిమాండ్ కి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. ఓకే, థ్యాంక్ యూ రాజు. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఈ హత్యకి సంబంధించి ఎవరెవరి హత్యలో పాల్గొన్నారు, ఈ హత్య వెనుక ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్న అనంతరం అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో చీడికాడ పోలీస్ స్టేషన్, కోటపాడు సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఇనీషియల్గా 304A సెల్ఫ్ యాక్సిడెంట్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్. కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైయింగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పీషియస్గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్కి ఆల్టర్ చేయడం జరిగింది. దీంట్లో తెలిసింది ఏంటి అంటే గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో A1 కొండమ్మ, ఆమె ఈ తెనాలికి ఈ కూలి పనులకు వెళ్ళినప్పుడు A2 ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపటానికి అనేసి అనుకున్నారు. దీంట్లో భాగంగానే ఎవరైతే A2 ఉన్నాడో A3ని తీసుకుని శివకుమార్ని తీసుకుని ఈ చిడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈవిడతో కలిసి వెళ్ళి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈ తల తీసుకెళ్లి తాడి చెట్టుకు కొట్టి తాడుతో మెడ బిగించి చంపటం జరిగింది. తద్వారా అతను చనిపోయాడు. సబ్సిక్వెంట్ గా వీళ్ళిద్దరూ తెనాలి వెళ్ళిపోయారు. ఈ లేడీ ఇంటికి వచ్చేసి ఈ హస్బెండ్ కనిపించట్లేదు అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. తద్వారా విలేజ్ ఎల్డర్స్ వీళ్ళంతా వెళ్ళి సర్చ్ చేస్తే ఈయన బై యాక్సిడెంట్ చనిపోయినట్టు ప్రొజెక్ట్ చేసింది. కానీ బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేటివ్ ఫ్యాక్ట్స్ ఇది ప్యూర్లీ మర్డర్ కింద మేము సస్పెక్ట్ చేసి ఈ A1, A2, A3ని మేము పట్టుకోవటం జరిగింది.
రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు విశాఖ అనకాపల్లిలో జరిగిన ఈ దారుణ ఘటనకి సంబంధించి ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటు భర్తను ప్రియుడితో కలిసి హంతమోదించింది కొండమ్మ. గత 15 ఏళ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది. వివాహం జరిగిన అనంతరం కూడా వీళ్ళు కూలీ పని నిమిత్తం వేరే ప్రాంతానికి తరలి వెళ్లారు. అక్కడ మేస్త్రి గణేష్ అనే మేస్త్రితో పరిచయం ఏర్పడింది కొండమ్మకి. సో అనంతరం వాళ్ళ రిలేషన్షిప్ కాస్త ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ గా కూడా మారడంతో ఇటు ఆ తర్వాత తన భర్త ఇంటికి పిలిపించుకున్నాడు. సో ఇంటికి పిలిపించుకున్న తర్వాత కూడా ఇటు కొండమ్మ గణేష్ తోని ఫోన్ లో తరచూ మాట్లాడుతూ ఉండేది. సో ఇద్దరి మధ్య ఈ టాపిక్ తోని గొడవలు జరిగాయి ఇంట్లో. సో ఇంట్లో గొడవలు జరిగి ఎలాగైనా భర్తను తన నుంచి వేరు చేసుకోవాలి, భర్తను ఎలాగైనా వదిలేయాలి అన్న ఒక్క కారణంతో ఇటు ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారమే ఏదైతే వాళ్ళు హత్యకి సంబంధించి ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే వీరిద్దరూ హత్యకు పాల్పడ్డారు. సో ప్రస్తుతం వారందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి దీనిపై అయితే ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. చెప్తున్నాను